బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ జరగనుంది. సిద్ధం సభ ముగింపు సభను వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు సిద్ధం సభ ఏర్పాట్లు పూర్తయినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గతం సిద్ధం సభలకు భిన్నంగా అట్టహాసంగా మేదరమెట్ల సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ప్రస్తుతం బాపట్ల జిల్లా మేదరమెట్ల వైఎస్ఆర్సీపీ సిద్ధం సభ వద్ద మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. రేపటి సిద్ధం సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, రేపటి సిద్ధం సభ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి? కవిత, సిద్ధం సభకు సంబంధించి చరిత్రలో నిలిచిపోయేలాగా గతంతో పోల్చుకుంటే 3 సిద్ధం సభలకి భిన్నంగా ఈ సభ నిర్వహించాలని ఒక లక్ష్యంతో పార్టీ నేతలంతా కూడా దీని మొదలు కూడా సర్వం సిద్ధం చేయాలని పరిస్థితి. ప్రస్తుతం మనం సిద్ధం సభా ప్రాంగణంలో ఉన్నాం. వేదికను కూడా చూడవచ్చు. మొత్తం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి ఉంది. గతం భీమిలి కానీ అలాగే రాప్తాడు అలాగే ఏలూరు సభలను మించి ఇక్కడ సిద్ధం సభ చేయాలని ఒక లక్ష్యంతో పార్టీ నేతలంతా కూడా ఇక్కడ అహర్నిశలు శ్రమించి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 15 లక్షల మంది ఇక్కడికి జనం హాజరవుతారని ఒక అంచనాలతోటి దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అంతమంది ఒక్కసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు జరగకుండా వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతంలో ఉన్నటువంటి సిద్ధం సభలు, ఇది ముగింపు సిద్ధం సభ, వాటికి ఇటుకి డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే చూస్తే అత్యంత ప్రతిష్టాత్మక ఈ సభా ప్రాంగణమే దాదాపు 100 నుంచి 200 వరకు పెంచుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా చూస్తారు? ముందుగా ఈ సిద్ధం సభకి బాపట్ల జిల్లాలో జరగటం మాకెంతో ఆనందకరమైనటువంటి విషయం. ఇది బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా పరంగా ప్రతిష్టాత్మకంగా మేము కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున జనాలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా 100 ఎకరాలు అనుకున్న దాన్ని ఇప్పుడు దాదాపుగా 200 ఎకరాలు దాకా రెడీ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో హైవేకి అటాచ్డ్గా ఉంది కాబట్టి హైవేని కూడా ఆ రోజు అవసరమైతే బ్లాక్ చేసి ఇబ్బంది లేకుండా చేసుకొని వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇది నిజంగా చరిత్రలో నిలబడిపోయేటువంటి సభ. ఈ సభ ఏర్పాట్ల దగ్గర నుంచి అనుభవజ్ఞటువంటి తలసల రఘురాం దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి విజయసాయి రెడ్డి గారు మరి పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ రాప్తాడు సభని బీట్ చేసే విధంగా ఈ సభ ముగింపు సభగా మరి చరిత్రలో నిలిచిపోవాలని 44 నియోజకవర్గాల ప్రజలందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఎస్ట్వెల్, గుంటూరు జిల్లా అందరం కూడా నరసరావుపేట జిల్లా, కొత్త నరసరావుపేట జిల్లా ప్రజలందరం కూడా మరి ఈ సభ కోసం, సభని విజయవంతం చేయడం కోసం ఎండని సైతం కూడా లెక్క చేయకుండా రేపు పెద్ద ఎత్తున తరలి వస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా ఈ ప్లేస్ చూసుకున్నట్టయితే ఇటు బాపట్ల జిల్లాకి, ప్రకాశంకి, పల్నాడుకి, గుంటూరు జిల్లాకి ఒక సెంటర్ పాయింట్గా ఉంది. అలాగే ఇటు తిరుపతి జిల్లా నుంచి కూడా పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. దాదాపు 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందంట. నిజంగా దానికి సంబంధించి అంత ఏర్పాట్లు బాగానే ఉన్నాయా? నిజంగా 15 లక్షలు దాటినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. మరి ఈరోజు గ్రామ స్థాయిలో మేము చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెట్టి లోకల్గా బళ్ళు ఇవ్వనీయకుండా వాళ్ళకున్నటువంటి కమ్యూనిటీ కాంటాక్ట్స్తో వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఏదో రకంగా ఇక్కడికి చేరేటువంటి ప్రయత్నంలో ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిజంగా మేము చూసి ఆశ్చర్యపోయాం. మరి అటువంటి మరి జనరంజకమైనటువంటి పరిపాలన అందించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మరి ఇంత జనాకర్షణ కల నాయకుడు మరొకరు లేరు అనేది ఇది నిస్సందేహంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవచ్చు. అటువంటి నాయకత్వంలో మొదటిసారి మేనిఫెస్టో ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిరూపించుకున్నారు. నిన్న 2019 బహుశా ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఆ రోజు ఆయన్ని చాలా వరకు చూసాం. బట్ ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన తర్వాత ఒక అధికారంలో ఉంటూ అధికారానికే ఒక కొత్త అర్థాన్ని ఈరోజు తీసుకొని వచ్చి పేద బలహీన బడుగు వర్గాలకి ఇవాళ నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారంటే అది అతిశయోక్తి కాదు. ప్రధానంగా సార్ ఇప్పుడు 3 సిద్ధం సభలతో పోల్చుకుంటే ఈ సభను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ సభ వేదికగా చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎట్లా ఉండబోచ్చు ఆయన ప్రసంగం?
అదే చెప్తా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు మేనిఫెస్టోలోని మనం ఎజెండా ఏంటి, ఏ రకంగా ఈ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుని ఆశీస్సులతో ప్రజల ఆదరణతో ఏ రకంగా రాబోయేటువంటి 5 సంవత్సరాలకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు, ఏ రకంగా ఆయన ఏం చేయబోతున్నాడని, ఏం చెప్పబోతున్నారని ప్రజలందరూ కూడా ఉత్సుకతో ఉన్నారు. ఒక పక్క సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు వదిలిపెట్టినా ఎక్కడ కూడా దాని మీద చిన్నపాటి చర్చ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పాడంటే చెయ్యడు అంతే అనేది ఇవాళ జనాల్లో నానుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు అనేటువంటి నమ్మకం. ఈ రెండింటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఆయన ఎటువంటి దిశ నిర్దేశం చేస్తారు అని ఇటు మేము నాయకులుగా అటు ప్రజలు వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా దాదాపు టచ్ కూడా చేయలేరు. ఆయన పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఆలోచించడంలో ఆయనే సాటి. ఆయన ఎవరు కూడా దాదాపు మ్యాచ్ చేయలేరు. అటువంటి క్రమంలో ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆ ప్రూవ్ చేసుకున్న దాంట్లో ఆ క్రెడిబిలిటీతోనే రేపు జరిగేటువంటి ఎన్నిక ఒక స్వార్థపర రాజకీయాలతో కుప్పలుగా మరి వస్తున్నటువంటి గుంపులు వస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఒక పక్క అయితే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తూ ఉన్నారు. ఏ ధైర్యంతో వస్తూ ఉన్నారు? ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించిన తర్వాత ఎక్కడ కూడా వివక్ష అనేది లేకుండా మొట్టమొదటిసారి రాజకీయాల్లో కొత్త నిర్వచనం ఇచ్చి రాజకీయ వివక్ష కూడా లేకుండా పరిపాలన చేసిన తర్వాత ప్రజలందరూ అవతల ప్రతిపక్షాలలో ఆదరించినటువంటి మొన్నటిదాకా ఆదరించినటువంటి ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి పరిపాలన, ఇటువంటి రాజకీయాలు ఇంతవరకు మేము చూడలా. ఈయన ఇప్పుడు నేను 40 సంవత్సరాలుగా రాజకీయాలు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముకొని ఇట్లాంటి సభలు పెట్టుకుంటూ ప్రజల్లో ఉంటున్నారు. కానీ 3 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పొత్తు కోసం వెంపర్లాడుతుంది. పరిస్థితి ఎట్లా చూస్తారు? అదే చెప్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ ముందర వాళ్ళు చేష్టలు ఉడిగి ఉన్నారు. వాళ్ళకి ఏమి చెప్పాలో ప్రజలకి తెలియట్లేదు. ఇంకా ఏం చెప్పి మనం మోసం చేయగలం అనేది అర్థం కావట్లేదు. ఈరోజు గుంపుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు ఒక కంట కనబెడుతూనే ఉన్నారు, ఒక గంట గమనిస్తున్నారు. ఏ రకంగా ఏ ఎత్తులు, స్వార్థపూరితటువంటి ఎత్తులు, ఎక్కడ కూడా ఏ ప్రజా ప్రయోజనాలు లేనటువంటి పొత్తులు, ఈ పొత్తులన్నిటిని కూడా ప్రజలు ఒక కంట కనిపెట్టి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి బాధ్యత ప్రజలు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. కోన రఘుపతి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇది ప్రజలే వాళ్ళకి ఒక ఎత్తులకి పై ఎత్తులకి ఏదైతే ఉందో టీడీపీ జనసేన చేస్తున్నటువంటి కుయుక్తులకి తిప్పి కొడతారని చెబుతూనే అత్యంత ప్రతిష్టాత్మక జరుగుతున్నటువంటి సిద్ధం సభకి ఇప్పుడే చూడొచ్చు. పోలీసులంతా కూడా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు నిమగ్నమై అలాట్మెంట్స్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పటికే డ్యూటీలు చెక్ చేసుకుని, ఎందుకంటే భారీగా జనసందోహం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఒక చిన్న పొరపాటు కూడా ప్రజలకు సంబంధించి జరగకూడదనే లక్ష్యంతో భారీగా పోలీసు బలగాలు కూడా ఇక్కడ ప్రభుత్వం మోసినటువంటి పరిస్థితి. ప్రధానంగా శాంతి భద్రతల సమస్య, ఎందుకంటే ట్రాఫిక్ సమస్య రాకుండా, ఎందుకంటే జాతీయ రహదారి 16వ నెంబర్ జాతీయ రహదారి ఆనుకుని ఈ భారీ సిద్ధం సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డ్రైవర్స్కి సంబంధించి కూడా నిన్న పెద్ద ఎత్తున ఎస్పీ ఒక్కుల్ జిందాలు అలాగే ఐజీ పాల్రాజు కూర్చొని కసరత్తు చేసి మరి ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను, అలాగే విశాఖపట్నం నుంచి వచ్చే వాహనాలను, అలాగే చెన్నై వైపు నుంచి ఇటువైపుకి వచ్చే వాహనాలు అన్నీ కూడా ప్రధానంగా ఈ జాతీయ రహదారిని టచ్ చేస్తూ వెళ్తాయి. కాబట్టి వీటన్నిటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డ్రైవర్స్ని కూడా పాటించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఏదైతే సిద్ధం సభ జరుగుతుందో ఆ హైవేలో బొల్లాపల్లి టోల్ గేట్ దగ్గర నుంచి గుళ్ళాపల్లి వరకు మొత్తం కూడా హైవే మొత్తం కూడా కేవలం సభా ప్రాంగణానికి వచ్చేటువంటి వాహనాలను తప్ప మిగతా ఏ ఇతర వాహనాలను కూడా అనుమతి ఇచ్చేది లేకుండా రేపు 10 గంటల నుంచి ఆంక్షలు విధించడం జరిగింది. వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ అతి భారీ వాహనాలు కానీ సాధారణ వాహనాలు కానీ వాటి దారిలో వాళ్ళ గమ్యాన్ని చేరుకునేందుకు ఇబ్బందులు లేకుండా పోలీసు బలగాలను కూడా ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ చౌరస్తాల్లో జంక్షన్లలో మోహరించి వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ సూచికలు తెలియజేస్తూ వాళ్ళ గమ్యాన్ని చేర్చే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే కసరత్తు చేరబడింది. వాళ్ళకి సంబంధించి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. ఎందుకంటే భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిద్ధం సభ వైపు రానియకుండా వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటు పకడ్బందీగా ట్రాఫిక్ డ్రైవర్స్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.